హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కందిపప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా ఈజీ మెథడ్లో టేస్టీ పప్పును తయారు చేయొచ్చండి. వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఈ పప్పుకి ఏమేమి కావాలో చూద్దాం. కందిపప్పుకి కావాల్సిన పదార్థాలండి: ఒక గ్లాస్ కందిపప్పు, 6-7 పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, చిన్న నిమ్మకాయ ఉసిరికాయంత చింతపండు, కరివేపాకు, 2 టమోటాలు, ఒక ఆనియన్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొంచెం ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ముందుగా కందిపప్పును కడిగి పెట్టుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల కందిపప్పును కడిగి పెట్టుకున్నాం. కందిపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుందని మా అత్తగారు చెప్పారండి నాకు. నేను అలానే చేస్తాను, మంచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి పప్పు అంతా కొంచెం ఫ్రై చేద్దాము. కరివేపాకు, తర్వాత ఉసిరికాయంత చింతపండు, కట్ చేసుకున్న టమోటాలు, 2 టమోటాస్ కట్ చేసుకున్న 2 టమోటాస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము. లైట్గా ఫ్రై అంతే, మరీ ఎక్కువగా ఏం లేదు. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఒక ఆనియన్ అంతే అండి. సన్నగా తరుక్కోవచ్చు, లేదంటే పొడుగా అయినా చిలికలుగా అయినా తరుక్కోవచ్చు. కొంచెం లైట్గా అన్నీ కలిసి ఫ్రై చేసుకున్నాం. కొంచెం పసుపు, లైట్గా చిటికెనంత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. అది వేయడం వల్ల కొంచెం పప్పుకు స్ట్రక్చర్ మంచిగా వస్తుందండి. చూడడానికి బాగా మంచి కలర్ లాగా కనిపిస్తుంది. కొంచెం కలర్ టైప్ అంతవరకే. తర్వాత ఒక గ్లాస్కి పప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసెస్ వాటర్ వేస్తే పప్పు అనేది పొంగకుండా మంచిగా వస్తుంది, సరిపోతుంది కూడా. లేదు కొంచెం పప్పు ఉడకలేదంటే తర్వాత అయినా మళ్ళీ పెట్టుకోవచ్చు. కొంచెం ఉప్పు అన్నీ వేసి ఒకసారి మంచిగా కలిపేసి మూత పెట్టేసి విజిల్స్ పెట్టడమే. ఒక 3 విజిల్స్. నేను 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. విజిల్ అంతా తీసేసుకొని కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూద్దాం పప్పు ఎలా అనేది ఉడికిందో. చూడండి పప్పు ఎంత మంచిగా ఉడికిందో. నేను చాలా మంచిగా ఉడికిందండి. కొంచెం లైట్గా ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి, అవి తీయడం అంటే పడేయకూడదు, కొంచెం పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ అందులో వేసుకోవచ్చు. పప్పును మంచిగా ఎనుపుకోవాలి. మంచిగా ఎనిపిన తర్వాత చూపిస్తున్నాను. ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కూడా కలిపేసి దీన్ని మనం పోపు పెట్టుకున్నామండి. పోపుకి ఒక 5-6 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొంచెం జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. కొంచెం లైట్గా వెల్లుల్లి అనేది కొంచెం రెడ్ కలర్లో వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోండి. వెల్లుల్లి మళ్ళీ మాడిపోకూడదు. లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆపేసుకొని పప్పులో కలిపేసుకుందామండి. అంతే అండి, చాలా ఈజీగా కందిపప్పు అనేది చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా పప్పు అంతా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి. వెల్లుల్లి, ఆనియన్ అన్నీ వేయడం వల్ల మంచిగా వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పు అంతా వేయించడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్లోనే కొంచెం లైట్గా ఫ్రై చేయడం వల్ల అవన్నీ వెల్లుల్లి, ఆనియన్ అవి ఎంత లైట్గా పచ్చి వాసన అంతా పోయి మంచిగా వస్తుంది. ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా మంచిగా వస్తుంది. అంతే అండి, ఎంత టేస్టీ అయినా పప్పు తయారీ. థ్యాంక్ యూ, బాయ్.